విషక్తకాల సర్పయోగ దోషం. విషక్తకాల సర్పయోగ దోషం అంటే జన్మలగ్నం నుంచి ఏకాదశ స్థానంలో రాహు ఉండటం, పంచమంలో కేతు ఉంటే దాన్ని విషక్తకాల సర్పదోషం అంటారు. వివిధ లగ్నాల వాళ్ళందరికీ కూడా ఏకాదశంలో రాహు అలానే పంచమంలో కేతు ఉంటే దాన్ని విషక్తకాల సర్పయోగ దోషం అంటారు. విషక్తకాల సర్పయోగ దోషం అంటే ఏంటంటే సంతానపరంగా ఇబ్బందులు, సంతాన నష్టం కలిగే అవకాశాలు, స్వల్ప సంతానం ఉండటం, అలానే కోర్టు వ్యవహారాల్లో తలదూర్చి అనేక విషయాల్లో వాహన ప్రమాదాలు జరగడంతో పాటు లిటిగేషన్స్, రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి, అలానే పొలాల విషయంలో కూడా కొన్ని గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నేత్ర చెవి సంబంధమైన రోగాలు, మిత్రులతో తగాదాలు రాకుండా చూసుకోవాలి. పరస్థలంలో నివసించడము, స్థానచలనం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాం. వ్యాపారంలో చిక్కులు కలగకుండా చూసుకోండి. అంటే ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ప్రతి విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండి ముందుకు వెళితే మనకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆరోగ్యాన్ని చూసుకోండి. సంతానం అభివృద్ధి చెందలేదు, సంతానం డెవలప్మెంట్ చెందలేదని ఆలోచన చేసుకోకుండా ప్రశాంతమైన వాతావరణంలో ముందుకెళ్ళటం వల్ల మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. దీనికి ఖచ్చితంగా పలాశ పుష్పంకాసం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మం ఘోరం తం కేతుం ప్రణమామ్యం అనే మంత్రాన్ని అమ్మవారి యొక్క ఆరాధన చేయటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంటుంది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఆరాధన చేయండి. దీనివల్ల మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి.